కూర్చుంటాను. నేను డాడీ పక్కన కూర్చుంటా. నేను నాన్న పక్కన కూర్చుంటా. ఒళ్ళో కూర్చుందు. ఎక్కావు గుర్రం. అవును అన్నపూర్ణ, సౌందర్య కృష్ణ రాలేదేమిటి? బాబాయ్ వాళ్ళని నేను పిలిచొస్తాను. నువ్వా? నేనే. లల్లి లల్లి ఏ స్టూపిడ్, కిందకి దిగో. మట్టి కాళ్ళతో బెడ్ మీదకి ఎక్కుతావా? సారీ పిన్ని. సారీ అంట సారీ. ముందు దిగో. చూడు ఎలా మరక పడిందో. కొంచెం కూడా మేనర్స్ లేదా? చిచ్చి. పోనీలే సౌందర్య, చిన్నపిల్ల అయితే మాత్రం బుద్ధుండదు. డోటీ గర్ల్. సారీ బాబాయ్, కింద అందరూ వెయిటింగ్, త్వరగా రండి. సౌందర్య, నువ్వు భోజనానికి వెళ్ళు, నేను రాను. ఏ? అర్చన కూడా అక్కడే ఉందిగా. ఉంటే నీకేంటి? తను ఉండగా నేను రాను, అంతే. తప్పుడు పని చేసి దొంగ నాటకంతో పెళ్లి చేసుకున్నా అదే ఏం జరగనట్టు ధైర్యంగా ఉంటే నీకెందుకు భయం? భయం కాదు, అసహ్యం, కంపరం. కృష్ణ, నా మాట విను. బయటికి రాకపోతే నువ్వు భయపడ్డావని అది ఇంకా రెచ్చిపోతుంది. మీ మమ్మీ డాడీలకి ఇంకా దగ్గరైపోతుంది. అందుకే నేను చెప్పేది విను. భోంచేద్దాం పద. చాలమ్మా. సౌందర్య రండమ్మా. అర్చన, గుత్తొంకాయ కూర అంటే తమ్ముడికి చాలా ఇష్టం, వడ్డించు. ఆగు. బావగారు, మీరు చెప్పింది నిజమే. ఒకప్పుడు మీ తమ్ముడికి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వెగటు, అసహ్యం. ముట్టుకోమన్నా ముట్టుకోరు కదండి? అవును, ఒకప్పుడు ఇష్టాలు లైఫ్ లాంగ్ ఉండాలని ఏమీ లేదు కదా. ఏవండి, మీకు ఈ కూర అంటే ప్రాణం కదా, ఇంకొంచెం వేసుకోండి. కూర అదర్స్ వెయ్యి. అమ్మా అర్చన, ఇంకొంచెం వేయి. నా గుత్తొంకాయ కూర బ్రహ్మాండంగా ఉంది. అర్చన, నాకు కూడా. మొత్తం నాకే వేసేయ్. ఒరే కృష్ణ, ఇంత రుచిగా ఉంటే వద్దంటావేంట్రా నువ్వు? అబ్బా, ఈ కూరకి ఏది సాట్లేదమ్మా. గుత్తొంకాయనా మసాకా? नमस्ते मिश्रा जी। हाँ भिजवा दूंगा। एसी गाड़ी चाहिए ना आपको? ठीक है, हाँ कोई प्रॉब्लम नहीं। नमस्कार। हेलो రెడ్డి గారు, నమస్కారం. గుర్తుంది అబ్బాయి పెళ్ళి 3 బళ్ళు కావాలి. సార్ ఒక నిమిషం సార్, ఎవరో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అట బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. రమ్మని చెప్పు. సారీ రెడ్డి గారు, ఏం భయపడద్దు, అన్ని కండిషన్లో ఉన్న కార్లే. పంపించేస్తాను. ఉంటా. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి.
రమ్మని ఫోన్ చేశారు. మీ రియల్ ఎస్టేట్ వాళ్ళతో నాకేం పని ఉంటుంది? ఫ్లాట్ ఏమన్నా కావాలా? ఫ్లాట్ కాదు, ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి. అలాగా, వెరీ గుడ్, చెప్పండి. చాలా రోజులుగా ఒక ప్రైమ్ లొకాలిటీలో ఇల్లు కొనాలని మా ఆవిడ అంటోంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, కానీ ఇల్లు చూడగానే బాగుండాలి, శబాష్ అనిపించాలి. వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉందనిపించే ఇల్లు చూపిస్తాను. ఈ బ్రోచర్ చూడండి, ఈ ఇల్లు చాలా బాగుంటుంది. బ్రోచర్లో కాదు, నేను కళ్ళారా చూడాలి. నచ్చితే వెంటనే రిజిస్ట్రేషన్. అలా అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏ లిటిగేషన్ లేకుండా అదిరిపోయే ఇల్లు చూపిస్తాను. అదిరిపోయే ఇల్లా? కొంపదీసి రైల్వే ట్రాక్ పక్కన ఉంటుందా? సార్, నా స్పెసిఫికేషన్స్ మీకు ఫోన్లో చెప్పాను. చక్కటి ఇల్లు కొనాలన్నదే నా డ్రీమ్. మీ డ్రీమ్ నిజం చేసే బాధ్యత నాది. ఉంటాను సార్. మంచిది. సొంతిల్లన్నది రాధకున్న డ్రీమ్. ఆ కలన్నే నిజం చేయాలి. ముందుగా చెప్పకుండా ఏకంగా గృహప్రవేశానికి రాధను తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. గృహలక్ష్మి, ఇదిగో నీ ఇల్లు అని చూపించాలి. అప్పుడు రాధ కళ్ళల్లో మెరిసే మెరుపుని నా కళ్ళారా నేను చూడాలి. అత్తగారింట్లో అధికారాన్ని బాగానే చెలాయిస్తున్నావు. వంట చేయడాన్ని అధికారం అనరు, బాధ్యత అంటారు. కరెక్ట్. బాధ్యతల్ని నెత్తి మీద వేసుకున్నట్టు నటిస్తేనే కదా హక్కుల దాకా వచ్చేది. ఇంటి తాళాల్ని గుప్పిట్లోకి తెచ్చుకునేది. చూడు, ఇంటి తాళాల్ని నేనేమి తీసుకోలేదు, అత్తయ్య గారే నాకిచ్చారు. అవునవును, మనుషుల్ని బుట్టలో వేసుకోవడం నీకు వెన్నెతో పెట్టిన విద్య కదా. సౌందర్య, నేను పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే ఓకే, ఒకే ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు, వెళ్ళిపోతాను. ఏంటా ప్రశ్న? అదే, వైజాగ్లో తమ్ముడికి ద్రోహం చేసి హైదరాబాదులో అన్నగాన్ని ఎలా పట్టావు అని. అదే, బావగాన్ని ఎలా బుట్టలో పడేశావని. సౌందర్య, ఏ నిజం కాదా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మధ్యలో పాపం నోరు లేని ఆ భగవంతుడి గోలెందుకు గాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీలో గొప్ప టాలెంట్ ఉంది, మగాళ్ళకి మస్కా కొట్టడంలో. మస్కాలు కొట్టడం, నాటకాలు ఆడడం నీకు తెలుసేమో, నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు. నీ దొంగ నాటకాలతోనే నా ప్రేమని నాశనం చేశావు. ఏ పాపము ఎరుగని నా మీద దారుణమైన అపనింద వేశావు. చివరికి కపట ప్రేమ నటించి కృష్ణని నీ సొంతం చేసుకున్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అబద్ధం అనే పునాదుల మీద నిర్మించుకున్న భవంతి ఎంత గొప్పదైనా ఏదో ఒకనాడు కుప్ప కూలిపోక తప్పదు. అర్చనా, ఇవాళ సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది. అలాగే. ఏం బావగారు, మీ శ్రీమతికి చెప్పందే మీరు ఏ పని చేయరనుకుంటాను. ఆవిడ అలాగే అనకపోతే పాపం ఇంటి గడపను కూడా దాటరనుకుంటాను. తప్పే ఉంది. భార్య అయినా భర్త అయినా ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు తిరిగి వస్తారో పార్ట్నర్కి చెప్పడం మంచి పద్ధతే కదా. అయ్యో బావగారు, ఈ కాలంలో ఆడపిల్లలు కూడా గడప దాటే ముందు కన్న వాళ్ళకి కూడా చెప్పకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు. ప్రేమ దోమ అంటూ సీక్రెట్ అఫైర్లు సాగిస్తారు. చీకటి పడేసరికి మాత్రం ఏమీ తెలియని నంగనాచుల్లాగా గప్చుప్గా ఇంటికి చేరుకుంటారు. మరి మగవారయ్యుండి మీరేంటి భార్యకి చెప్పకుండా ఏది చేయరా? సౌందర్య, లోకంలో మగాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి విషయాన్ని నా భార్యకి చెప్పే చేయాలనుకుంటాను. ఎందుకో తెలుసా?
కష్టాల్లో ఓదార్చి కన్నీళ్లు తుడిచేది భార్యే. సుఖంలోనూ తోడుగా ఉండి కడదాకా నడిపించేది భార్యే. భర్తకి భార్య అయినా భార్యకి భర్త అయినా ఉండాల్సింది స్నేహితుల్లాగానే. స్నేహితులు అనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని చెప్పుకోవాలి కదా, అందుకే చెప్పుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం? నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అర్చన, బాయ్. పాపం బావగారు. భార్యాభర్తలంటే స్నేహితుల్లాగే ఉండాలంట. దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పుకోవాలట. మరి నీ గతం గురించి చెప్పుకున్నావా? పోనీ నన్ను చెప్పమంటావా? సౌందర్య, పాత సంగతుల్ని తవ్వి తీసి గొడవలు సృష్టించాలనుకుంటున్నావేమో. అదే గనక జరిగితే నేనేం చేస్తానో కనీసం నువ్వు ఊహించలేవు కూడా. నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వే. గుర్తుంచుకో. రెడీరా? బెనర్జీ, బర్త్డే పార్టీ అన్నావు. ఏదైనా పెద్ద హోటల్ అరేంజ్ చేయకుండా ఇలా ఇంటి దగ్గర అరేంజ్ చేసామే. మనకంత సీన్ లేదు, మన రేంజ్కి చాలు. ఓ, అలా వచ్చావా? అవును, నీ ఫ్రెండ్ కూడా వస్తాడని చెప్పావు, మరి 2 గ్లాసులు పెట్టావు. ఇవి మన ఇద్దరికే. మా రాంప్రసాద్ మందు తాగడు. మందు తాగడు అంటే అలర్జీనా? అదేం లేదు, ఒకప్పుడు బాగానే తాగేవాడు. ఈ మధ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాక మందు మానేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అవును, మా రామ్ మొదటి భార్య 5 ఏళ్ల కిందటే చనిపోయింది. పాప కోసం ఇన్నాళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని ఫ్రీడమ్ను పోగొట్టుకున్నాడు, అంతేనా? అదేంట్రా కొత్త ఫిలాసఫీ చెప్తున్నావు? అసలు నీకు 3 ముళ్ళు అంటే అర్థం తెలుసా? పెళ్లి పీటల మీద ఇలా ఒక ముడేయగానే ఫ్రీడమ్ గోవిందా, 2వ ముడేయగానే పరసు గోవిందా, 3వ ముడేయగానే మొత్తం బతుకంతా గోవిందా. అదేం లేదురా, రామ్ భార్య చాలా మంచిది, దేవత లాంటిది. బెనర్జీ, నువ్వెన్నైనా చెప్పు, నా జీవితంలో నేను నేర్చుకునేది ఒకటే, ఆడదాన్ని నమ్మకూడదు. బెనర్జీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో బాస్. హాయ్. మీ గురించే వెయిటింగ్. కూర్చో కూర్చో. సారీ రాజేష్, నేను మందు మానేశాను. ఏంటి, మందు మానేశారా? ఇంకా నయం, ఊపిరి తీయడం మానేశాను అనలేదు, పెళ్ళడానికి భయపడి. రాజేష్. ఏంటి బాస్, తప్పుగా మాట్లాడానా? తప్పనుకుంటే క్షమించండి. కానీ ఇలాంటి పార్టీలకు వచ్చి మందు తాగకపోతే ఫ్రెండ్స్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, అవునా కదా? నో, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే పుచ్చుకో బాస్, ఓన్లీ 1 పెగ్. ఇవాళ బెనర్జీ బర్త్డే కదా. రాజేష్, రామ్ని బలవంతం పెట్టుకో. ఓకే, అస్సలు బలవంతం పెట్టను. కానీ మీ ఫ్రెండ్ భార్యకు భయపడే రకం అని మెంటల్గా ఫిక్స్ అయిపోయానంతే. రాజేష్. చెప్పు బాస్, ముచ్చటగా 3వసారి ఆఫర్ చేస్తున్నాను. ఓన్లీ 1 పెగ్. బెనర్జీ కోసం, నా కోసం. పుచ్చేసుకో. రామ్, ఒక్క పెగ్గు, ఈ ఒక్కసారికే. మీ ఆవిడ కొట్టదు అనే ధైర్యం ఉంటేనే. అబ్బో, ఏదో అనుకున్నాను, స్మాల్ కాదు లార్జే. తీసుకోండి రా. Cheers.
చూసావా బాస్, వ్రతభంగం అయితేనే మందు గొంతులోకి దిగాక మస్తుగా ఉందా లేదా చెప్పు. చెప్పాను కదా మధ్యలో మానేశాడని. మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా హ్యాపీగా. రే, ఈ హ్యాపీ మూడ్లో నిజం చెప్పరా, నీ లవ్ అఫైర్ ఎంత దాకా వచ్చింది? భూతద్దంతో సిటీ అంతా వెతికేదాకా వచ్చింది. ఏంటి, నీ లవర్ మిస్సింగా? ఎస్ బాస్, మిస్సింగ్. తన కోసమే డే అండ్ నైట్ సర్చింగ్. తను కనిపిస్తే కథ క్లైమాక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ప్రేయర్స్ త్వరలో నీకు కనిపించాలని, మీ లవ్ సక్సెస్ కావాలని మనసారా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బాస్. బాస్, నిన్ను మాట్లాడగనా? చాలా ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావట కదా. మీ ఆవిడ దేవతట కదా, బెనర్జీ చెప్పాడు. నిజంగా మా ఆవిడ దేవతే. శూన్యం లాంటి నా జీవితంలోకి మళ్ళీ వెలుగుని తీసుకొచ్చిన దేవత. చూసావా బాస్, లైఫ్ ఎంత కాంట్రాస్ట్. పెళ్లి చేసుకున్నాక నీ జీవితానికి వెలుగు వచ్చింది. ప్రేమించడం మొదలు పెట్టాక నా జీవితంలో వెలుగే లేకుండా పోయింది. అందుకైనా ఇందుకైనా ఆడదే ఆధారం. కరెక్ట్గా చెప్పావురా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మన బతుకి ఆడదే సంతాపం. మనోడికి లవ్వర్ కనిపించిపోయేసరికి వేదాంతం పుట్టుకొచ్చింది. వేదాంతం అంటేనే లవ్కి అంతం. రాజేష్, నీకు హ్యాండ్ ఇచ్చిన నీ లవర్ పేరేంటి? నీ లవ్వర్ పేరేంటో చెప్పరా. చెప్పు, నీ లవర్ పేరేంటి? నా లవర్ పేరు రాజేష్. వావర్ అయిపోయాడు మనోడి. వికెట్ అవుట్. బెనర్జీ, లేట్ అయింది, వస్తాను. అరే జాగ్రత్త రా, సిస్టర్ తిడుతుందేమో. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ నైట్. పద, నేను అక్కడ దాకా వచ్చి సాగనంపుతాను. వెళ్ళిపోతున్నావా బాస్? ఓకే, గుడ్ నైట్. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. భోజనం వడ్డించినా? వద్దు, ఆకలిగా లేదు. మీరు తాగొచ్చారా? అంటే ఇవాళ బెనర్జీ బర్త్డే, చిన్న పార్టీ ఉందంటే వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్ బలవంతం చేస్తే మానేసిన తాగుని మళ్ళీ మొదలు పెట్టారా? అందుకే సారీ చెప్పాను కదా. చూడండి, ఆ రోజు మీరు తాగి పడిపోయినప్పుడు లల్లి ఎంతగా ఏడ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను కావాలని తాగలేదు అర్చన. అవును, మీరు కావాలని తాగలేదు. మీ ఫ్రెండ్ బలవంతం చేస్తే తాగాను అంటారు, అంతేగా? చూడండి, తన స్నేహితుడు బాగు కోరేవాడిని ఫ్రెండు అంటారు, అంతేకాని వద్దంటున్న బలవంతంగా తాగించేవాడిని, చెడ్డదారిలోకి లాగాలనుకునేవాడిని ఫ్రెండు అనరు, చెడగొట్టేవాడు అంటారు. ఈసారి కుదిలే, ఇంకెప్పుడు తాగను, సరేనా? సారీ చెప్పాక కూడా కోపమేనా? కోపం కాదండి, బాధ. గుండెల్లో ఏదో తెలియని దిగులు. మళ్ళీ మీరు ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. మీ ఇష్టం. తప్పేదో ఒప్పేదో మీకు తేలిందనుకోను. నా కోసం కాకపోయినా కనీసం లల్లి కోసమైనా ప్రామిస్ అనే మాట నిలబెట్టుకోండి.
చూసారమ్మా అంటే అన్నానంటారు గాని ఇద్దరు తోడుకోడళ్లే కదమ్మా. మీరేమో వంటింట్లో కష్టపడుతుంటే ఆవిడ గారేమో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. నాకు పని చేయడం అంటే ఇష్టం, సౌందర్యకి కూర్చొని చేయించుకోవడం అంటే ఇష్టం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. పోండమ్మా, మీరింత అమాయకురాలు కాబట్టే ఆవిడ గారు ఆటలు అలా సాగుతున్నాయి. ఏ ఊరికే కూర్చోకపోతే ఆవిడ కూడా ఏదైనా పని చేయొచ్చు కదా. లక్ష్మి, అర్థమైందిలేండమ్మా, ఇక మాట్లాడలేమ్మా. ఏదో పెద్దదాన్ని కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూడలేక ఏదో ఒకటి అంటాను, మీ చేత లక్ష్మి అని అనిపించుకొని నోరు మూసుకుంటాను. ఏంటి కోపం వచ్చిందా? కోపట్టానికి నేనెవరినమ్మా, పని మనిషిని. ఇన్నాళ్ళుగా చూస్తున్నావు, నేనెప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా? మీరు అలా ప్రవర్తించలేదమ్మా. మీరు కష్టపడటం, ఆవిడ గారు మాత్రం సుఖపడిపోవటం చూడలేక నేనే అంటున్నాను. లక్ష్మి వదిలే. అయినా ఒకళ్ళ సహాయం తీసుకోకుండా నా పని నేను చేసుకోవడమే నాకిష్టం.